అనంతపురం కరువు నేలలో కరువును రాక్షసును తరిమి పట్టడం కోసం అనంతపురం జిల్లాని సస్యశ్యామలం చేయడం కోసం రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ పేరుతో అనంతపురం జిల్లాని అభివృద్ధి చేయడం కోసం ఎంతో మంది పేద ప్రజలకు ఇళ్లు నిర్మించడంలో గానీ, వికలాంగులకు పింఛన్లు ఇవ్వడంలో గానీ, వితంతువులకు పింఛన్లు ఇవ్వడంలో గానీ, దాదాపు 1,00,000 మందికి డ్రిప్ ఇరిగేషన్ సప్లై చేయడంలో గానీ, వ్యవసాయం అభివృద్ధి చేయడంలో గానీ ఆర్టీటీ ప్రముఖమైనటువంటి పాత్ర పోషించింది. అందులో భాగంగానే ఏదైతే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సందర్భంగా ఏదైతే విదేశాల నుండి రూరల్ డెవలప్మెంట్ పేరు ఆర్టీటీకి వస్తున్నటువంటి నిధులను నిలిపివేయడం చాలా దౌర్భాగ్యమైనటువంటి విషయం. ఈ అనంతపురం జిల్లాలో చాలా మంది విద్యార్థులు పేద మధ్య తరగతి దళిత బీసీ సంక్షేమ వర్గాలకు సంబంధించిన విద్యార్థులు ఇంజనీరింగ్ లో గానీ, మెడిసిన్ లో గానీ, లేదా డిగ్రీలో గానీ, ఆ తర్వాత పై చదువులు చదువుతున్నారంటే అది ఆర్టీటీ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ వల్లనే ఈ రోజు చదువుతున్నారు. అలాంటి ఈ రోజు ఆర్టీటీ సంబంధించి ఆర్టీటీ సెంటర్ ఈ రోజు ఆర్టీటీ నిలిపివేయడానికి ప్రధానంగా ఏదైతే వాళ్ళతో డబ్బులు లేవని ఆ డబ్బులు రాకపోవడానికి ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అడ్డుపడడం ప్రధానమైనటువంటి కారణం. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం తను అనుసరిస్తున్నటువంటి విధానాలను వెంటనే ఉపసంహరించుకోవాలా, ఈ జిల్లా అభివృద్ధికి సహకరించాలని, ఈ జిల్లాల విద్యార్థులు చదువులకు సహకరించాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. లేని పక్షంలో ఏదైతే ఆర్టీటీ ద్వారా సాంస్కృతిక రంగంలో అభివృద్ధి జరిగినటువంటి వాళ్ళు ఉన్నారో, ఇతర సింగర్స్ కానీ లేదంటే క్రీడా రంగంలో అభివృద్ధి జరిగినటువంటి వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరినీ కలుపుకొని భవిష్యత్తులో పోరాటాలు నిర్వహిస్తాం. ఆర్టీటీ సమస్యను మేము కాపాడుకుంటాం. అది మా హక్కు, అనంతపురం జిల్లా హక్కు అని ఈ సందర్భంగా తెలియజేస్తాను.